హలో అండి. యాక్చువల్లీ నేను హెల్త్ ఇష్యూ వల్ల హాస్పిటల్‌కి వెళ్ళి రావాల్సి వచ్చింది. రిటర్న్ వచ్చేసరికి ఆల్మోస్ట్ 9:40 ఆ టైం అయిపోయింది. సో, ఇప్పుడెళ్ళి ఏం తింటాంలే, ఇంటికెళ్ళి వండుకొని చేసేసరికి చాలా లేట్ అయిపోతుంది అని చెప్పి పిఎన్ఆర్ కాంప్లెక్స్ ఒకటి ఉంటుంది కదా, కేపీహెచ్‌పీ బస్ స్టాప్ దగ్గర. సో, అక్కడ రెస్టారెంట్‌కి వెళ్ళామన్నమాట. మండికి వెళ్ళాము. సో, ఈ స్టోరీ అంతా ఎందుకు చెప్తున్నాను అనుకున్నారా? అసలు స్టోరీ చెప్తాను, వినండి. సో, వెళ్తే కింద గ్రౌండ్ ఫ్లోర్‌లో స్టెప్స్ ఎంట్రన్స్ ఉంటుందన్నమాట. అక్కడ ఎక్స్‌లేటర్ దగ్గర, ఆ స్టెప్స్ దగ్గర ఒక ముసలావిడ, ఆవిడకి ఆల్మోస్ట్ 70 ఏళ్ళు పైమాటే. ఆవిడ ఏజ్ 70 ఏళ్ళు దాటే ఉంటుంది. చాలా పండు ముసలావిడ, చాలా సన్నగా ఉన్నారు. ఆవిడ దీపపు ఒత్తులు అండ్ ఇవి ఇయర్ బడ్స్ ఇయర్ బడ్స్ అమ్ముతున్నారనమాట. సో, అమ్ముతుంటే బేట తల్లి ఒకసారి ఆగండమ్మా, ఇవి తీసుకోండమ్మా అని చెప్పి అలా అడిగారనమాట. ఏంటమ్మా మీరు ఇవి అమ్ముతున్నారు, టైం చాలా అయింది కదా అని చెప్పి నేను మామూలుగా మాట్లాడుతున్నాను అనమాట. అయితే నేను చెప్పేది ఆవిడ వినిపించుకోవట్లేదు. నేను ఇంకా ఒకవేళ నాకు తగ్గించి ఇవ్వండి అని అడుగుతున్నాను అనుకుని, ఇగో ఈ బేట ఇవి తీసుకోండి, ఇవి 3 ఒత్తులు ప్లస్ ఇది తీసుకున్నాను అనమాట ఆవిడ దగ్గర. అయితే ఆవిడ అనుకుంటుంది ఇంకా నేను అడుగుతున్నాను అనుకుందనమాట. అడుగుతున్నాను అనుకుని, అమ్మ కావాలంటే ఇంకో ప్యాకెట్ వేస్తానమ్మా, ఇది 4 తీసుకోండి, 130 రూపాయలు ఇవి బిడ్డ అని చెప్పి అని అడుగుతుంటే, నేను లేదమ్మా, నేను అసలు బేరం ఆడట్లేదు, అసలు మామూలుగా మాట్లాడుతున్నాను అన్నమాట మీతో అని చెప్పాను. నాకు అసలు సరిగ్గా వినిపించట్లా. అంటే చాలా, ఎందుకమ్మా ఈ పని చేస్తున్నావు అంటే, ఏదో ఒకటి చేసుకోవాలిగా బిడ్డ, ఏ వయసు అయితే ఏముంది, ఏదో ఒకటి చేసుకోవాలి కదా బిడ్డ అని అంటుంది. ఏ ఊరమ్మా ఏంటి అని అడిగాను. ఇక్కడేనమ్మా, జగద్గిరిగుట్ట తెలుసా బిడ్డ నీకు అని అంది. తెలుసమ్మా ఇక్కడే అని చెప్పాను అన్నది. సరే, ఇక తీసుకుని మేము పైకి వెళ్ళిపోయి తినేసి వచ్చేసాము. రిటర్న్ వచ్చేసరికి ఆల్మోస్ట్ 10 to 11 అయిపోయింది. అంతే, ఆల్మోస్ట్ 10 to 11 అయిపోయింది. కిందికి దిగి వస్తే అప్పటికి మా ఎక్సిలేటర్ దగ్గర అక్కడే సేమ్ ప్లేస్లోనే నుంచుని ఉంది. టైం చూస్తే 11 అవుతుంది, ఈమెంటి ఇంకా వెళ్ళలేదు అని చెప్పి మామూలుగా మాట్లాడటానికి అడిగాను అన్నమాట. మళ్ళీ నేను ఇంకో కస్టమర్ అనుకుని, అమ్మ తీసుకుంటావా బిడ్డ అని చెప్పి మళ్ళీ అడుగుతుంది. అంటే ఆవిడ గుర్తులేదు మనం తీసుకున్నాం అన్న విషయం కూడా. అమ్మ ఆల్రెడీ తీసుకున్నాం మీ దగ్గర, ఇగో ఈ 3 తీసుకున్నానని చెప్పాను అనమాట. 130 రూపాయలు అయిందండి. 130 రూపాయలు ఆవిడకి అసలు ఏం మిగులుతుంది? మళ్ళీ ఇంకోటి తీసుకుంటారా, ఇంకోటి ఎక్స్ట్రా అయినా ఇస్తాను, తీసుకో బిడ్డ అని చెప్పి అడుగుతుంది. అసలు చాలా ఆశ్చర్యం వేసింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక తనతో నేను మాట్లాడుతున్నాను అనమాట. ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అంటే, జగద్గిరిగుట్ట అమ్మ అంటే, తిన్నారా అమ్మ అంటే, లేదు ఇంకా తినలేదమ్మా, ఇంటికి వెళ్ళాక తింటాం, మేము ఇక్కడ తినము. ఆమె ఏదో క్యాష్ చెప్పిందండి. మేము ఇట్లా ఏదో చెప్పిందండి. బయట తినరంట, ఎంత లేట్ అయినా సరే ఇంటికి వెళ్ళే తింటారంట, వాళ్ళ దాంట్లో అలా అంట. సో, అయితే మరి మీ కొడుకులు లేరా, మీరు ఎందుకు ఇట్లా ఇక్కడ సేల్ చేస్తున్నారు అలా అని చెప్పి అడిగాను అనమాట. ఉన్నారు బిడ్డ, కూతురు లేదు కానీ కొడుకున్నాడు. ఉన్నా కూడా మన పని మనం చేసుకోవాలిగా బిడ్డ, వాళ్ళు చూసుకోవాలని పక్కన పెడితే మనం శక్తి ఉన్నప్పుడు చేసుకోవాలిగా బిడ్డ అని చెప్పి అన్నది. మా పాప ఏమో జేజీ అంటే వెళ్తుందనమాట. తను అసలు లిటరల్లీ షాక్ అయిన విషయం ఏంటంటే, మా సంచిలో అన్నీ పెట్టున్నాయి, ఇలాంటివన్నీ ఒక పేపర్ కవర్ టైప్లో అట్లా పెట్టున్నాయి, అన్నీ సేల్ చేస్తుంది. మా పాప అలా వెళ్ళేసరికి ఆమె తీసుకునే ఏమన్నా చాక్లెటో లేకపోతే ఏమన్నా ఆడుకునే బొమ్మ కవర్లో ఉన్నట్టుంది. ఇస్తాను అని చెప్పి ఇస్తానంటుంది. లేదు వద్దమ్మా, ఏం వద్దు మా పాపకి మీరు ఏమి ఇవ్వక్కర్లేదు, మీరు కష్టం చేసుకుని బతుకుతున్నారు, మీరేమి ఇవ్వక్కర్లేదు, మేమే మీలాంటి వాళ్ళకి హెల్ప్ చేయాలి, మీరు విడిగా డబ్బులు ఇస్తే కూడా తీసుకోరు, ఇట్లా పర్చేస్ చేస్తే మీకు ఊరికనే వద్దమ్మా అంటుంది. అసలు చాలా బాధ అనిపించింది. అంతేగాని సెల్ఫ్ రెస్పెక్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆవిడ అంత నిజాయితీగా సేల్ చేస్తుంది అనమాట. ఆ వయసులో హ్యాట్స్ ఆఫ్ అనిపించింది. ఆమె చెప్తుంది, అమ్మ నువ్వు 1 రూపాయి కూడా తగ్గించమని అడగలేదు, చాలామంది కారులో దిగొస్తారు, అసలు అడుగుతారమ్మా, తగ్గించివ్వు, ఇంకో 2 తీసుకుంటే తగ్గించివ్వు అని అడుగుతారు, ఉన్నవాళ్ళే ఎక్కువ అడుగుతారమ్మా తగ్గించమని, ఇట్లా మీలాగట తీసుకుని వెళ్ళే వాళ్ళు ఏం అడగకుండా తీసుకుని వెళ్ళిపోతున్నారు, సంతోషం బిడ్డ, చల్లగా ఉండాలి బిడ్డ, నీ బిడ్డ నువ్వు చల్లగా ఉండాలని చెప్పి అట్లా
మాట్లాడిందనమాట. అసలు చాలా ఆశ్చర్యం వేసిందనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆవిడ వయసుకి హ్యాట్స్ ఆఫ్. ఆ వయసులో కష్టపడాలి అనుకుంటుంది. ఆ వయసులో ఆమె అలా కష్టపడుతున్నప్పుడు అన్ని ఫెసిలిటీస్ ఉండి మనం ఎందుకు ఇట్లా ఉండాలి అనిపించింది. ఇంకో పాయింట్ ఏంటంటే అసలు అలా కష్టపడే వాళ్ళ దగ్గర అసలు ఎలా అడగాలనిపిస్తుంది. ఆమె వయసు చూసి ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు బేరం ఆడాలి అని అనిపించలేదు. నాకు ఇప్పుడు ఇవి యూసేజ్ లేదు. ఆల్రెడీ నేను డీమార్ట్లో చాలా స్టాక్ తీసుకుని వచ్చా. కానీ ఆవిడ కష్టం చూసి మనం ఇచ్చే ₹1 ఆ ₹130 ఆమెకు ఏదో విధంగా ఉపయోగపడిద్ది, ఎంతో కొంత సహాయంగా ఉండిద్ది అనే ఉద్దేశంతోనే తీసుకున్నాను. సో ఇట్లా నాది ఒక్క చిన్న విన్నపం ఏంటంటే, ఇట్లా ఎవరన్నా సేల్ చేస్తే ఆ వయసుకు ఒక గౌరవం ఉండో, ఆమె కష్టానికి గుర్తించో, బేరం ఆడకుండా తీసుకోండి. డబ్బులు ఇస్తానని కూడా ఆవిడ వద్దన్నది. నువ్వు ఈ కొనుక్కో బిడ్డ అన్నది. అసలు ముందు ఆమె దీవించింది చూడండి. అసలు అవే ఎవరికైనా కావాల్సింది అనిపించింది నాకైతే. ఇది మీతో షేర్ చేసుకోవాలనిపించింది. ఇదేదో ఫాలోవర్స్ కోసమో వ్యూస్ కోసమో కాదండి. ఇట్లా ఎవరన్నా బేరం ఆడేవాళ్ళు, ఇలా కార్లు దిగి వచ్చిన వాళ్ళు, ఇంకోటి ఏమన్నామని ఇట్లా అడగకుండా ఆ వయసుకి కొంచెం మర్యాద అట్లా గౌరవం ఇచ్చైనా ఒక అలాంటి వాళ్ళ దగ్గర కొనండి. వాళ్ళకి ₹140, ₹150 మీరు పోగొట్టుకునేది ఏమీ లేదు. ఒకరోజు రెస్టారెంట్కి వెళ్తే 2-3 వేలు అవుద్దండి. ఒకరోజు షాపింగ్కి వెళ్తే 10 సార్లు వేసుకుంటాం, తర్వాత పక్కన పడేస్తాం. అలాంటి వాళ్ళకి ఒక పూట భోజనం దొరుకుతుందిగా మనం తీసుకుంటే. అలా అనిపించింది నాకు ఆ మూమెంట్లో. అసలు అవి చూడగానే ఏడుపు వచ్చేసింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈవిడ ఆ వయసులో అలా కష్టపడుతుంది. మేబీ చూసుకుంటున్నారో లేదో వాళ్ళ కొడుకు, నాకు తెలియదు. ఇదంతా యాక్చువల్లీ వీడియో షూట్ చేసుకుందాం అనుకున్నాను. బట్ ఆవిడ ఎలా అనుకుంటుందో వాళ్ళకి సరిగ్గా వినిపించట్లేదు. మళ్ళీ ఇలా తీసుకోవడం రైటో రాంగో కూడా నాకు తెలియదు. అందువల్ల వీడియో షూట్ అయితే తీసుకోలేదు. మీరు కనుక ఎవరన్నా మీరు కేపీహెచ్పీ బస్ స్టాప్ ఆపోజిట్లో ఉన్న పిఎన్ఆర్ కాంప్లెక్స్కి వెళ్తే స్టెప్స్ దగ్గర ఆవిడ ఉంది, సేల్ చేస్తుంది, డైలీ అమ్ముతుందంట. ఒకరోజు ఆరోగ్యం బాగోపోతే రోజు అట్లా వస్తుందంట. ఒకవేళ మీరు కనుక ఈ వీడియో చూసి ఆమె దగ్గర తీసుకోవాలనుకుంటే వెళ్ళి పర్చేస్ చేయండి. ఆమెకు ఎంతో కొంత సాయం చేసిన వాళ్ళు అవుతారు. ఒకవేళ ఈ వీడియో చూసి ఒకవేళ ఆవిడని ఎవరైనా చూసుంటే జేఎన్టీ దగ్గర, ఈ కేపీహెచ్పీ దగ్గర ఈ వీడియోకి కామెంట్ చేయండి. సో తీసుకోవాలని ఆశిస్తున్నాను. ఇలాంటి వాళ్ళని మనం ఎంకరేజ్ చేయాలి. కష్టపడి ఒక పూట యాక్చువల్లీ ఆ వయసులో చాలామంది, కొంతమంది భిక్షాటనలు చేస్తారు, కొంతమంది ఏదో ఒకటి పని చేసుకోవాలని అనుకుంటున్నారు కదా. ఏమీ ఆసరా లేక, సహాయం చేయక, చూసేవాళ్ళు లేక. సో అలా నాకు అనిపించింది చెప్పాను. ఇన్కేస్ ఎవరైనా దీన్ని తప్పుగా అనుకుంటే సారీ ఫర్ దట్. బట్ ఏంటంటే నాకు చెప్పాలనిపించింది చెప్తున్నాను. వీడియో లెంత్ అయినా ఇప్పటివరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి. ఇలాంటి వాళ్ళు సపోర్ట్ చేశారని ఆశిస్తూ ఫ్రమ్ చార్మి కలెక్షన్ సౌమ్య. థ్యాంక్ యూ.